ఇక చిత్తూరు జిల్లాలో కాణిపాకం వరసిద్ధి వినాయక ఆలయంలో వైభవంగా చవితి వేడుకలు జరుగుతున్నాయి. అక్కడ బొజ్జగణపయ్య సంబురాలపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సంజీవ్ రెడ్డి లైవ్లో అందిస్తారు. సంజీవ్ రెడ్డి, చెప్పండి, అక్కడ ప్రస్తుతం ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, సందడి ఎలా ఉంది? నరేష్, ప్రపంచంలోనే ఎక్కడా కానీ ఇట స్వయంభూ వరసిద్ధి వినాయకుడు వెలిసి ఉండడు. కానీ కాణిపాకంలో స్వయంభూ వరసిద్ధి వినాయకుడు స్వామి ఆలయంలో ఇక్కడ దాదాపు సత్య ప్రమాణాలకు నిలయమైన ఈ కాణిపాక ఆలయంలో భారీగా ఏర్పాట్లు చేశారు. దాదాపు ఈ వినాయక చవితితో పాటు రేపటి నుంచి ఈ బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ జరగనుంది. ఈ అంకురార్పణతో పాటు 21 రోజుల పాటు ఎక్కడా లేని విధంగా కూడా ఇక్కడ బ్రహ్మోత్సవాలు జరగడం జరుగుతుంది. దీనికి సంబంధించి ఏర్పాట్లకు సంబంధించి ఈవో పూర్ణచంద్రరావు గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. ఓం గణేశాయ నమః. స్వయంభూ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానం కాణిపాకము. స్వామివారు ఇక్కడ స్వయంభూగా వెలిసి ఉన్నారు. అందువలన ఇక్కడ రేపు 5వ తారీఖు నుంచి, ఈ రోజు నుంచి 25వ తారీఖు వరకు 21 రోజుల పాటు ఇక్కడ బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా చేస్తాము. భక్తుల సౌకర్యార్థము మేము ప్రత్యేక క్యూ లైన్స్ ఏర్పాటు చేశాము. 100 రూపాయల క్యూ లైన్, 51 రూపాయలు, 10 రూపాయలు. తర్వాత ప్రీ దర్శనం కూడా ఉంది. భక్తులందరూ కూడా వారు వెళ్ళవలసిన క్యూ లైన్స్లో వెళ్ళి స్వామివారిని దర్శించుకోవాల్సిందిగా మరి కోరుతున్నాం. అంతేకాకుండా వారికి ప్రత్యేకంగా ఈ లడ్డు ప్రసాదం కౌంటర్స్ కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేశాము. వారు ఎలాంటి తొత్తరపాటు చెందకుండా ప్రసాదం కూడా కొనుగోలు చేసుకుని స్వామివారి యొక్క ప్రసాదం కూడా సేకరించవలసిందిగా మరి కోరుతున్నాము. తర్వాత పిల్లల్ని, తర్వాత మీ వస్తువులను కూడా మేము ఎలాంటి సంఘటనలు జరగకుండా మేము సీసీ కెమెరాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సీసీ కెమెరాలు ఎప్పటికప్పుడు పోలీసు వారు దాన్ని పర్యవేక్షించి ఎలాంటి సంఘటనలు జరగకుండా వారు చేయడానికి మేము ఏర్పాట్లు చేయడం జరిగింది. మనతో పాటు స్వామి అర్చకులు కూడా ఉన్నారు. అంటే ఈ ఆలయ ప్రాశస్త్యం గురించి కూడా తెలుసుకుందాం. శ్రీ స్వయంభూ వరసిద్ధి వినాయక స్వామివారు ఒక 1000 సంవత్సరాల క్రితం స్వయంభూగా చిన్న వేతభావిలో వెలిసి దినదినాభివృద్ధి చెందుతూ స్వామివారు పెరుగుతూ ఉన్నారు. అంటే పెరుగుతూ ఉన్నారంటే కారణం ఏంటంటే, వెలిసినప్పుడు శిరస్సు దాకానే భక్తులు 50 మందికి దర్శనం ఇచ్చేవారు స్వామివారు. అలాగే ఇప్పుడు స్వామివారు పెరుగుతూ బొజ్జ వరకు దర్శనం ఇస్తున్నారు 50 మంది భక్తులకి. అదేవిధంగా ఇవాళ వినాయక చవితి సందర్భంగా స్వామిని 50 మంది, ఇవాళ భక్తులు 50 మంది వచ్చి స్వామివారిని దర్శించుకుని వారి కోరికలను తీర్చుకుని స్వామివారి కృపకు పాత్రులు కావాల్సిందిగా కోరుతూ, అదేవిధంగా ఈ 21 రోజు బ్రహ్మోత్సవాల సందర్భంగా సేవలన్నీ రద్దు చేశాం కాబట్టి మా భక్తులు 50 మంది వచ్చి వారి ఎప్పుడైనా సరే దర్శనానికి రావచ్చని ఈ విధంగా తెలియజేస్తున్నాం. ఇది నరేష్, కాణిపాకంలో ఇప్పుడు సంబంధించిన ఏర్పాట్లు. అదేవిధంగా 21 రోజుల పాటు 14 గ్రామాల ప్రజలు రోజు పగలపూట అభిషేకం, రాత్రిపూట గ్రామోత్సవం జరపబడుతుంది. అయితే ఈ ప్రత్యేక ఎక్కడా లేని విధంగా 21 రోజుల పాటు ఇక్కడ ఈ ఉత్సవాలు నిర్వహించడం ఒక విశేషంగా చెప్పవచ్చు. 12 రోజుల పాటు అభిషేకాలు, అదేవిధంగా 9 రోజుల పాటు ప్రత్యేక ఉత్సవాలు కూడా ఇక్కడ జరగడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ ది డీటెయిల్స్ సంజీవ్ రెడ్డి.